డీజీపీ కార్యాలయానికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై బోండా ఉమా చేసిన దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై జరిగిన దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు. వైఎస్ జగన్ భద్రతలో పోలీసుల వైఫల్యాలపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రవీంద్ర, చెప్పండి, డీజీపీ కార్యాలయానికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై ఏదైతే బోండా ఉమా చేసిన దాడితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై ఎన్ని దాడులు జరిగాయో ఆ దాడులకు సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి రవీంద్ర? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నుంచి రిలే నిరాదీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని, అలాగే మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు నుంచి రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. అయితే ఈ రోజు తొలి రోజే అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ గుండాలు దీక్ష శిబిరాల మీద బీభత్స కాండ సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం అయినటువంటి విజయవాడలో అయితే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా చేసినటువంటి బీభత్సం ప్రపంచవ్యాప్తంగా అందరూ నూరేళ్ల పెట్టేలా చేసింది. దీక్ష శిబిరం మీద నుంచి బోండా ఉమా అనుచరుడు ఏకంగా ఉన్నటువంటి ఆందోళనకారుల మీద మూత్రం పోసినటువంటి వైనం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సిగ్గుతో తలదించుకునేలా చేసినటువంటి పరిస్థితి. ఇదే ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఇదే తరహాలో దాడులు జరిగాయి. మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బ్రాహ్మణ నాయకుడు మల్లాది విష్ణు మీద కోడిగుడ్డతో దాడి చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి వ్యవహారం మీద కూడా డీజీపీకి ఫిర్యాదు చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పుడే ఆ మాజీ మంత్రులు తానేటి వనిత, అట్లాగే చెల్లిపోయిన పేరు నాని తదితర నాయకులందరూ కూడా డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే లోపల వెళ్లారు. మరి కొద్దిసేపట్లో డీజీపీని కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఈ మొత్తం జరిగినటువంటి ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేటువంటి డిమాండ్ తో కూడినటువంటి వినతి పత్రాలను కూడా డీజీపీకి వైఎస్ఆర్సీపీ నేతలు అందించబోతూ ఉన్నారు. థాంక్యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.